కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇక్కడ వాక్యంలో మనం చదువుకొని ఉంటున్నాం, రాయబడింది నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చునని ఇక్కడ వాక్యములో మనం చదువుతుంటున్నాం. దేవుని నమ్ముకుంటే ఆయన మన జీవితాలు ఏం చేస్తాడంట? కార్యము చేయువాడై ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకోవాలి మనం అందరం కూడా. నీవు ఆయనను నమ్ముకునము. మన జీవితాలలో మనము ఎవరిని నమ్ముకుంటాం చెప్పండి? ఎక్కువగా ఎవరిని నమ్ముకుంటాం? దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను మనము నమ్ముతూ ఉంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నమ్ముకునే వారమై ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా ఎందుకు వచ్చాం చెప్పండి? ఆయన నమ్ముకొని ఆయన సన్నిధికి వచ్చి ఉంటున్నాం. నమ్ముకున్న ప్రతి వారి జీవితంలో దేవుడు తప్పకుండా కార్యము జరిగించువాడై ఉన్నాడు. నీవు అనుకున్నది జరగాలంటే నువ్వేం చేయాలంటే దేవుణ్ణి నమ్ముకునే వారమై ఉండాలి. చాలా మంది ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఏం చేస్తుంటున్నారు చెప్పండి? దేవుని నమ్ముకోకుండా ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముకుంటూ ఉంటారు. చూడండి, మనము దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడు? కలగజేశాడు. దేవుడిని మనము ఏం చేయలేదు చెప్పండి? దేవుని మనము నిర్మించలేదు. దేవుడు అంటే ఎవరంటే మనములు కలగజేసిన వాడే దేవుడు. దేవుని మనం ఎవరము కూడా నిర్మించలేదు కనుక ఆయన మనములను నిర్మించాడు కనుక ఆయన్ను మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? నమ్ముకునే వారమై ఉండాలి. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటాం, నీవు ఆయనను నమ్ముకొనము. చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కానీ నమ్ముకోరు. ఏం చేస్తారు చెప్పండి? నమ్ముకోరు, ఉండాడో లేడో అనే ఉద్దేశంతో మనము ఉంటూ ఉంటాం. కానీ దేవుడి రాత్రికాలం మనందరితో మాట్లాడుతుంటున్నాడు, నీవు ఆయనను నమ్ముకునము. మనము కూడా ఈ లోకంలో ఉన్న వారిని నమ్ముకుంటూ ఉంటాం. చాలా మంది జీవితాలలో బంధువులను నమ్ముకుంటారు, రక్త సంబంధికులు నమ్ముకునే వారు ఉంటారు, స్నేహితులు నమ్ముకునే వారు ఉంటారు. కానీ నీవు ఎవరిని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి నీవు నమ్ముకుంటే దేవుడు నీవు ఏది కావాలని ఆయన దగ్గరికి వచ్చి ఉన్నావో అది చేయువాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటిని చాలా మంది నమ్ముతూ ఉంటున్నారు. ఏం నమ్ముతుంటున్నారు చెప్పండి? లోకంలో ఉన్న వాటిని నమ్ముతుంటున్నారు. ఉదాహరణకు ప్రయాణమై మనము వెళుతుంటున్నాం. ఆ సమయంలో ఒకవేళ ఏదైనా పిల్లి, నల్ల పిల్లి అడ్డం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? ఆగిపోతారు. అంటే ఎవరిని నమ్ముతుంటున్నారు చెప్పండి? పిల్లి అడ్డం వస్తే మనం వెళ్తున్నటువంటి కార్యము సఫలము కాదని ఏం చేస్తుంటున్నారు చెప్పండి? పిల్లిని నమ్ముతుంటున్నారు. ఇంకా విధవరాలు అడ్డం వచ్చిందనుకోండి, ఉదయం లేవగానే లేకుంటే ఎక్కడికైనా ప్రయాణమై వెళుతున్నాం, ఒక విధవరాలు అడ్డం వచ్చింది, మనం ఏం చేస్తాం చెప్పండి? ఆగిపోతాం. అంటే విధవరాళ్ళు వస్తే మనకి ఏదైనా కీడు జరుగుతుందని ఏం చేస్తుంటున్నారు చెప్పండి? అవి నమ్ముతుంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు ఇవి నమ్ముకోవడం ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఇప్పుడు విధవరాలని మీరు చిన్న చూపు చూస్తుంటున్నారు, రేపు కూడా ఎవరైతే ఎగతాళి చేస్తుంటారో వారు కూడా అలాంటి పరిస్థితి ఎదురైతుందని గుర్తుంచుకునేవారై ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటిని మనము నమ్మకూడదు. మనం ఎవరిని నమ్మాలంటే సృష్టికర్తను మనం నమ్మే వారమై ఉండాలి. హల్లెలూయా. ఇంకా క్రైస్తవులని చెప్పుకుంటూ లోకంలో ఉన్న వాటిని నమ్ముతూ ఉంటున్నారు. చాలా మంది కాళ్ళకు కాడికలు పెట్టుకోవడము, కాళ్ళకు తాళ్ళు కట్టుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటున్నాం. ఎక్కడన్నా కాదు, బయట కాదు, సంఘాల్లోనే. అంటే నువ్వు ఎవరిని నమ్ముతుంటున్నాం తెలుసా? దేవుణ్ణి నమ్మడం లేదు. ఎవరిని నమ్ముతుంటున్నాం? అవి నమ్ముతుంటున్నాం. చూడండి, ఒక దారం నిన్ను కాపాడుతుందా? చిన్న కాటుక బొట్టు నిన్ను కాపాడుతుందా? ఈ వాక్యం వింటున్నటువంటి మన యొక్క మనోనేత్రాలు ఏం కావాలంటే వెలిగించబడాలి. హల్లెలూయా. నీ మనోనేత్రాలు ఏం కావాలి చెప్పండి? వెలిగించబడాలి. ఇవి నిన్ను కాపాడవు, నిన్ను కాపాడే దేవుడు మాత్రమే. హల్లెలూయా. నీ పక్షమున కార్యము జరిగించేది దేవుడు మాత్రమే. అది నీవు నమ్ముకో, ఆయన నీవు నమ్ముకో, నీకు తప్పకుండా ప్రభువు సహాయము చేయవాడై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఏది కావాలని
ఏ అక్కరతో అవసరంతో వచ్చావో నీకు తెలుసు గనక నీవేం చేయాలంటే ఏది పొందుకోవాలని, ఏ అక్కరతో, ఏ వ్యాధితో, ఏ సమస్యతో నీవు వచ్చి ఉన్నావో నీవేం చేయాలంటే ఆయన నీవు నమ్ముకుంటే నీవు ఏదైతే కోరుకుంటున్నావో, అడుగుతుంటున్నావో, ఆశిస్తున్నావో దేవుడు తప్పకుండా ఏం చేసేవాడైనాడు చెప్పండి? దయచేసేవాడైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యుద్ధకు వచ్చిన వారమందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన ఉన్నాడని మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మే వారమై ఉండాలి. హల్లెలూయా. చాలా మంది వస్తుంటున్నారు, యేసు ప్రభు ఉన్నాడు లేడు అనే సందేహముతో చాలా మంది ఉంటారు. కానీ ఈ వాక్యం ఉంటున్నటువంటి నీవు తెలుసుకోవాలి, మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఎవరంట? నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, తరాలు మారిపోతుంటున్నాయి, యుగాలు మారిపోతుంటున్నాయి, పరిస్థితులు మారిపోతుంటున్నాయి, మనుషులు మారిపోతుంటున్నారు. మనం చూసినట్టయితే ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఏమైపోతుంటున్నాయి చెప్పండి? మారిపోతుంటున్నాయి. కానీ దేవుడైతే ఏకరీతిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి? ఉన్నవాడు ఆయన, ఆయన ఉండే దేవుడు ఆయన. ఆయన ఎలాంటి వాడంటే అల్ఫా ఆయనే, ఓమేగా ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. మృతి చెందాడు కానీ యుగ యుగములు ఆయన సజీవుడుగా మన మధ్య ఉంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఇంకా దేవుని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని యుద్ధకు వస్తుంటున్నారు, రూపాంతరం చెందడం లేదు. దేవుని యుద్ధకు వస్తుంటున్నారు, మార్పు చెందడం లేదు. దేవుని యుద్ధకు వస్తుంటున్నారు కానీ హృదయాలు ప్రభువుకు సమర్పించలేని స్థితిలో ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఏం చేయాలంట? ఆయన ఉన్నాడని మనం నమ్మితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేయవాడైనాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఆయన ఏం చేస్తాడంట? ఫలము దయచేస్తాడని మనం నమ్మే వారమై ఉండాలి. ఇంతవరకు కూడా మనం ప్రార్థనలు చేశాం. ఎందుకు ప్రార్థనలు చేశాం చెప్పండి? ఆయన ఫలము దయచేస్తాడని, మన అవసరతలు తీరుస్తాడని, మనకున్నటువంటి పరిస్థితులను ఆయన బాగు చేస్తాడని, కృంగిపోయినటువంటి నిన్ను లేవనెత్తుతాడని. నీ జీవితంలో ఎక్కడైతే నీవు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నావో ఆ ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు అనుకూలంగా మార్చేవాడైనాడు. ఎప్పుడు? ఆయన మనము వెదకినప్పుడు, ఎప్పుడు? ఆయన ఉన్నాడని ఆయన యుద్ధకు వచ్చినప్పుడు. అందుకే రాత్రికాల సమయంలో మనం చూస్తుంటున్నాం, నీవు ఆయనను నమ్ముకునము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. ఆయనకు ఆధారమే లేదు, నిరీక్షించడానికి ఆధారమే లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే అబ్రహాముకి ఏమైనా ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నిందే అబ్రహాము దగ్గర? అబ్రహాము దగ్గర ఏమైనా ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ నిందా? అబ్రహాము కంటే ఎక్కువగా మనం నమ్మాలి. ఎందుకంటే ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ మన మధ్య ఉంది. హల్లెలూయా. మన జీవితంలో మనమందరము కూడా అబ్రహాము కంటే ఎక్కువగా మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. అబ్రహాము జీవితంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. మన జీవితాల్లో గమనించినది ఈ 66 కలిగినటువంటి పుస్తకము, ఈ పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది కనుక ఈ గ్రంథంలో ప్రతి మాట ద్వారా దేవుడు మనకు నిరీక్షణ, ధైర్యము, ఓదార్పు, ఆదరణ మనకు తెలియజేస్తుంటున్నాడు, అనుగ్రహిస్తుంటున్నాడు కనుక అబ్రహాము కంటే అధికముగా మనము దేవుని ఏం చేయాలి చెప్పండి? నమ్మేవారమై ఉండాలి. హల్లెలూయా. చాలా మంది సంఘానికి వస్తుంటున్నారు కానీ దేవుని నమ్మని స్థితిలో ఉంటున్నారు. ఒకవేళ నీవు అపనమ్మకంతో వచ్చావా, అవిశ్వాసంతో వచ్చావా, బలవంతంగా వచ్చావా, జరుగుతుందో జరగదో అనే ఉద్దేశంతో నీవు వచ్చి ఉన్నావా, ఏదో రావాలనే ఉద్దేశంతో నీవు వచ్చి ఉన్నావా, ఈ రాత్రికాల సమయంలో అవన్నీ కూడా ప్రక్కన పెట్టి నీవు ఆయన్ను నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడంట? నీ కార్యమును దేవుడు నెరవేర్చువాడైనాడు. ఈ రాత్రికాల సమయములో మనము ధ్యానించే అంశం ఏమిటంటే, నీవు ఏదైతే అనుకుంటున్నావో అది జరగాలంటే మనం ఏమి నమ్మాలో మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో నీవు అనుకుంటున్నావు, ఆరోగ్యము కావాలని నువ్వు అనుకుంటున్నావు, ఐశ్వర్యము కావాలని నీవు అనుకుంటున్నావు, నీ జీవితంలో సంతానము కావాలని నువ్వు అనుకుంటున్నావు, వివాహము జరగాలని నువ్వు అనుకుంటున్నావు, కుటుంబం కట్టబడాలని నువ్వు అనుకుంటున్నావు, మారు మనసు పొందాలని నువ్వు అనుకుంటున్నావు. నీవు ఏదైతే అనుకుంటున్నావో అది జరగాలంటే నీవు ఇంతకు ఏమి నమ్మాలి? ఇంతవరకు మనం చూసాం, నీవు ఆయన నమ్ముకున్నాం, ఆయన నీ కార్యము నెరవేర్చునని మనం చూసాం.
ఈ రాత్రికాల సమయంలో మన సమయ అనుకూలతను బట్టి ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. నీవు అనుకున్నది జరగాలంటే మనం ఏమి నమ్మాలి? ఈ రాత్రికాలం అనుకునే వచ్చాం, ఎవరు కూడా ఊరికి రాలేదు. అనుకునే వచ్చారా కాదా? అనుకుని వచ్చారు. ఈరోజు ఉపవాస ప్రార్థన, నేను ఇది అడగాలి, దేవుని పొందుకోవాలని మనం వచ్చాం. అనుకున్నది, కోరుకున్నది, ఆశిస్తున్నది జరగాలంటే మనం ఏమి నమ్మాలి? మనము ఏమి నమ్మాలో ఈ రాత్రికాల సమయంలో ఒక 3 విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనమును మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందుము. చాలు, ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే రాయబడింది, నీవు అనుకుంటున్నది అది జరగాలంటే మొదటిగా మనం ఏమి నమ్మాలంట? వాగ్దానము నమ్మాలి. హల్లెలూయా. వాగ్దానము, దేవుని వాగ్దానాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. మనము దేవుని వాగ్దానము నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మనకేం చేయవాడైనాడు చెప్పండి? సహాయము చేయవాడైనాడు. మనం అనుకుంటాం 31వ తేదీ వాగ్దానము తీసుకుంటాం. ఆ వాగ్దానాన్ని మనం అందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? నమ్మేవారం ఉండాలి. చాలా మంది వాగ్దానాలు తీసుకుంటున్నారు, ఆ వాగ్దానం కొరకు ఏం చేయలేదు చెప్పండి? ప్రార్థన చేయడం లేదు. వాగ్దానాలు తీసుకుంటున్నారు, వాగ్దానాలు నమ్మడం లేదు. వాగ్దానాలు తీసుకుంటున్నారు, ఆ వాగ్దానాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు, సమర్థుడని మనము నమ్మడం లేదు. అందుకే ఇక్కడ వాక్యంలో మనం చదివినట్లయితే నీవు అనుకుంటున్నది అది జరగాలంటే ఏమి నమ్ముకోవాలంట? మొదటిగా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని నీవు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానములు అన్నీ ఏ విధంగా ఉన్నాయంట? అవును, ఆమేన్ అయి ఉన్నాయి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా నీవు ఆశీర్వదించబడదుగా కంటే నువ్వేమనాలి చెప్పండి? ఆమేన్ అనాలి. నోరు తెచ్చి నువ్వు ఆమేన్ అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను ఆశీర్వదించేవాడే అన్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించాడు దేవుడు, యాకోబుని ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదించాడు. యోసేపుకు పుట్టినటువంటి 12 మందిని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు ఏదైతే అనుకుంటున్నావో అది జరగాలంటే నువ్వు ఏమి నమ్మాలంటే వాగ్దానాన్ని మనము నమ్మేవారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఎన్ని ఉన్నాయంట? ఆయన వాగ్దానాలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? అమూల్యమైనవి ఆయన వాగ్దానాలు. ఆయన మాట మనకేం చేస్తుంటున్నాడు చెప్పండి? వాక్కును ఉచితముగా ఇస్తుంటున్నాడు. అందుకే ప్రార్థన చేసి ప్రతి నెలలో 1వ తారీఖు మనం ఏం చేస్తుంటున్నాం చెప్పండి? మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్క నెలలో మనం ఒక్కొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేస్తుంటాం. కానీ వాగ్దానం విలువ తెలియకుండా మన వాళ్ళు ఏం చేస్తుంటున్నారు చెప్పండి? రాకుండానే నిద్రపోతుంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఆ దినమందు చెప్పబడే వాగ్దానం నమ్మి నీవు ప్రార్థన చేస్తే ఆ నెలంతా కూడా దేవుడు నీకు భద్రతనిచ్చేవాడైనాడు. నీ కుటుంబాన్ని కాపాడుతాడు దేవుడు. నీవు చేసే ప్రతి పనిని సఫలము చేస్తాడు. శోధన నుంచి తప్పిస్తాడు, శ్రమల నుంచి తప్పిస్తాడు, ఆపదలలో నిన్ను ఆదుకునేవాడైనాడు, నీకు క్షేమమును అనుగ్రహించేవాడైనాడు, సమాధానమును అనుగ్రహించేవాడైనాడు. చూడండి, నెలలో ఒక్కరోజు 5 గంటలకు లేచి మందిరానికి రాలేని స్థితిలో ఉంటున్నాం. ఆయన వాగ్దానాలు ఏ విధంగా మనం స్వతంత్రించుకుంటాం చెప్పండి? ఆ నెలలో మొదటి రోజు మనం వచ్చి, ప్రభువా ఏ వాగ్దానం నాకు ఇవ్వబోతుంటున్నావు, ఏ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబోతుంటున్నావు అని నువ్వు ఆశతో వస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీ జీవితంలో నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏదో పని లేక పెట్టడం లేదు. ఒక పరిచర్య ఎందుకు చేస్తుంటున్నామంటే పని లేకనో పొద్దుపోకనో ఏదో అందరూ చేస్తుంటున్నారని కాదు, కానీ దేవుని వాగ్దానాలు మనం అందరికి కూడా స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేసి ఏర్పాటు చేస్తుంటున్నాం ప్రతి పరిచర్య. హల్లెలూయా. అందుకే పరిచర్యను మనము నిర్లక్ష్యము చేయకూడదు. పరిచర్య ఏదైతే మన యొక్క సంఘంలో జరుగుతుందో ఆ పరిచర్యకు మనం హాజరయ్యే వారమై ఉండాలి. చూడండి, చాలామంది మందిరమును ఏం చేస్తుంటున్నారు? నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. ఒక పరిచర్య కొనసాగుతూ ఉందంటే అది దేవుని యొక్క సహాయముతోనే కొనసాగుతుంది.
అందుకే ఇక్కడ మనం చూస్తుంటున్నాము, నీవు అనుకుంటున్నది అది జరగాలంటే ఏమి నమ్మాలంటే మొదటిగా మనము వాగ్దానాన్ని మనము నమ్మేవారమైనాలి. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మనం చూద్దాం, ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టిన. అబ్రహాముతో మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ దేశమును నీకు ఇచ్చేదనని అతను ఏం చేస్తుంటున్నాడు? దేవుడు వాగ్దానము చేస్తుంటున్నాడు. ఆయన సంతానమునకు ఆ దేశాన్ని ఏం చేస్తాడంట? ఇస్తానని దేవుడు వాగ్దానంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. సంతానానికి ఇచ్చాడా లేదా దేవుడు? ఆయన సంతానమునికి అంతటికి కూడా పాలుతెన్నులు ప్రవహించే కానాను దేశాన్ని ప్రభు ఇచ్చి ఉన్నాడు. అంటే వాగ్దానం చేస్తున్నది ఎవరు చెప్పండి? మానవుడు కాదు. వాగ్దానము చేస్తున్నది ఎవరంటే నమ్మదగిన వాడైంటున్నాడు. హల్లెలూయా! ఆయన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనుషులైతే వాగ్దానం చేస్తారో మర్చిపోతారు. దేవుడు వాగ్దానాన్ని మనందరి జీవితాలలో నెరవేర్చేవాడైనాడు. నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తానని దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాము నమ్మి ఏం చేశాడంట? వాగ్దానాన్ని దేవునికి బలిపీఠమును కట్టినట్టు ఇక్కడ వాక్యములో మనము చూస్తుంటున్నాము. హల్లెలూయా! అబ్రహాము నమ్మాడు కనుకనే ఆయన ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే పిలుపునకు ఏం చేశాడంటే అబ్రహాము లోబడ్డాడు. నీ బంధువులందరినీ కూడా విడిచిపెట్టి, నీ ఆస్తులందరిన్నిటిని విడిచిపెట్టి నేను చెప్పినదిగా నీవు ప్రయాణమై బయలుదేరంటే అబ్రహాం ఏం చేశాడు? పిలుపునకు లోబడ్డాడు. పిలుపునకు లోబడ్డాడంటే అబ్రహాములు ఏముంది చెప్పండి? దేవుని వాగ్దానాల పట్ల, దేవుని పట్ల అబ్రహాముకి ఏముందంటే విశ్వాసము ఉంది. హల్లెలూయా! అందుకే రాత్రికాల సమయంలో నీవు అనుకుంటున్నది జరగాలంటే ఏం చేయాలంటే మనము ఆయన వాగ్దానాలు మనము నమ్మే వారం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉంటున్నాయి. మనం గమనించినట్లయితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ ఈ వ్యాధితో ఉంటున్నట్టయితే ప్రభువా ఈ వాగ్దానం బట్టి నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. గర్భఫలము లేక నీవు వచ్చి ఉంటున్నావా? నువ్వేం చేయాలి తెలుసా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని మీరు వాగ్దానం చేశారు కదా ప్రభువా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చి గొడ్రాలని నిందను తొలగించి గర్భఫలము ఇవ్వని నీవు ప్రార్థన చేయాలి. వివాహం జరగలేదని నీవు ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు ఏకాంగులను సంసారాలుగా మార్చు దేవుడు అని వాగ్దానము చేసి ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చని నీవు ప్రార్థన చేయాలి. వాక్యంలో మనం గమనించినట్లయితే ఇస్సాకు ఆయన వివాహము చేసుకునే సమయం దగ్గర పడినప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఏం చేశాడు చెప్పండి? ఇస్సాకు ప్రార్థన చేస్తుంటే అబ్రహాం ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి ఆ యొక్క ఎలియాజర్ను పంపించినప్పుడు కార్యం చేసి రిబ్కాతో ఈ యొక్క ఇస్సాకు వివాహము అయినట్టు మన వాక్యంలో మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఉంటున్నటువంటి నీవు వాగ్దానాన్ని మనం ఏం చేయాలంట? నమ్మాలి. ఏదైతే నమ్మావో నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది జరగాలంటే ఏం నమ్మాలంటే మనం మొదటిగా వాగ్దానాన్ని మనము నమ్మేవారమైనాలి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రభు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇక్కడ వాక్యంలో మనం చూసినట్టయితే ఈ సంతానము ఈ దేశము నీకు నీ సంతానమునకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము ఎప్పుడు నమ్మాడంట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఏం చేశాడంట? నమ్మాడు. నిరీక్షించడానికే ఏం లేదు, ఆధారం లేదు. అలాంటి సమయంలో అబ్రహాం ఏం చేశాడంట? నమ్మాడు. అక్కడ వాక్యంలో 19వ వచనంలో మనం గమనించినట్లయితే రాయబడింది, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడు ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించనే కానీ
అక్కడ వాక్యములో మనం చూసినది 20వ వచనం రాయబడింది, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, మనలో ఏముంటాయి చెప్పండి? సందేహాలు ఉంటాయి. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, మన జీవితంలో ఏముంటుంది చెప్పండి? 2 తలంపులు కలిగి ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చి ఉంటాం, మన జీవితంలో జరుగుతుందో జరగదో అని అపనమ్మకముతో మనం వచ్చేవారమై ఉన్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం, అబ్రహాము వాక్యంలో గమనించినది 100 ఏళ్ళు కలిగిన వాడు అంటున్నాడు, శారా గర్భము మృత తుల్యమైపోయింది. అప్పుడు అబ్రహాము ఏం కాలేదంట? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి అతడు ఏం కాలేదంట? సందేహించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తుంటున్నప్పటికీ మనలో ఏం కలుగుతాయి చెప్పండి? సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలను మనం ప్రక్కన పెట్టి వాగ్దానాలను మనం విశ్వసించినట్లయితే ఆ వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేర్చేవాడైనాడు. అందుకే 21వ వచనంలో మనం చూస్తుంటున్నాం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందాడంట? బలము పొందెను. హల్లెలూయా. అబ్రహాము వాగ్దానాన్ని ఏం చేశాడంట? నమ్మాడు. నమ్మిన తర్వాత ఆ వాగ్దానం ఏం చేసిందంటే వాక్యములో మనం చూసినట్టయితే అతనికి ఏం కలగజేసిందంట? బలమును కలగజేసింది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వాగ్దానం మీద మనసు ఉంచితే, వాగ్దానం చెబుతుంటుండగా ఆ మాట మనం విన్నట్లయితే అవిశ్వాసంగా ఉన్నటువంటి మనల్ని ఈ వాగ్దానం బలపరుస్తుంది. కృంగిపోయినటువంటి నిన్ను ఈ వాగ్దానము లేవనెత్తుతుంది. బలహీనపడినటువంటి నిన్ను ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని నమ్మాడు. ఆ యొక్క నమ్మడము ద్వారా ఆ వాగ్దానం అతని జీవితంలో ఏమైంది చెప్పండి? ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడింది. ఆ వాగ్దానము ద్వారా అతడు ఏం పొందాడంటే బలం పొందాడు. మందిరంలోకి వచ్చారు చాలా మంది బలహీనంగానే ఉంటారు, నిద్రపోతూ ఉంటారు, అనాలోచితంగా ఉంటారు, అశ్రద్ధతో ఉంటారు. గల కారణం ఏమిటంటే దేవుని వాగ్దానం మీద నమ్మకము లేకపోవడం ద్వారానే. ఏదో పోవాలంటే పోవాలని వస్తూ ఉంటారు, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడికి వచ్చిన నీవు ఎందుకు వచ్చావు చెప్పు? ఎందుకు వచ్చావు? వచ్చిన ప్రతి వారము కూడా దేవుని ద్వారా మనం మేలు పొందుకోవాలని వచ్చాం. దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని మనం వచ్చి ఉంటున్నాం. వచ్చిన తర్వాత నీవు ఏం చేయాలంటే ఆయన మాటలను మనం ఏం చేయాలి చెప్పండి? శ్రద్ధగా వినేవారం ఉండాలి. ఆయన వాగ్దానాలను మనం అందరము కూడా విశ్వసించే వారం ఉండాలి. ఈ వాగ్దానం మనకి ఏం కలగజేస్తుందంటే బలము కలగజేస్తుంది. 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ ఏం చేసిందంట? దేవుని మాటలు వినింది. హల్లెలూయా. ఏ మాటలు వినింది చెప్పండి? దేవుని మాటలు వినింది. దేవుని మాటలు మనకు శక్తిని ఇస్తాయి, బలహీనులను బలపరుస్తాయి, అధైర్యముతో ఉన్నవారిని ధైర్యపరుస్తాయి. మన జీవితంలో పాపములు ఉన్న వారిని దేవుని మాటలు పరిశుద్ధతలోకి నడిపించేవిగా ఉన్నాయి. 12 సంవత్సరాలు ఆమె రోగముతో ఉంది. ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె బలహీనతల నుంచి ఆమె విడుదల పొందుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి వినింది. యేసుక్రీస్తు ప్రభువు బాగు చేసేవాడు, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచేవాడు, యేసుక్రీస్తు ప్రభువు సమస్తమును ఆయన బాగు చేసి ఉన్నాడని నమ్మి ఏం చేసిందంట? వాగ్దానాన్ని నమ్మింది. ఆమె ఏం చేసింది? వాగ్దానాన్ని నమ్మి ఆయన వస్త్రాన్ని ఏం చేసింది? పట్టుకునేది. పట్టుకోగానే ఏమైంది చెప్పండి? ఆమెకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేసింది, బాగు కాలేదు. యేసయ్య దగ్గరికి వచ్చి వాగ్దానం నమ్మి ఆయన మాట యందు విశ్వాసం ఉంచి వస్త్రాన్ని పట్టుకోగానే స్వస్థత కలిగింది. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన నమ్మినట్టయితే నీకు దేవుడు తప్పకుండా సహాయము చేసేవాడైనాడు. 38 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంటున్నాడంట? ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు, స్వస్థత లేదు. యేసుక్రీస్తు ప్రభు అతడు పడుతున్నటువంటి ఆ ఇబ్బందిని చూచాడు, అతన్ని ఎరిగిన వాడేంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. వాక్యములో మనం గమనించినట్లయితే యేసయ్య కోనేటి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నీవు స్వస్థపడాలని కోరుతుంటున్నావా అని ప్రభువు మాట్లాడాడు. వాక్యములో మనం గమనించినట్లయితే నేను స్వస్థపడాలని ఉంది, కానీ నన్ను ఈ కోనేటిలోకి దింపడానికి, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు ప్రభు అని ప్రభువుకు తెలియజేశాడు. ప్రభు అయితే ఏం చేశాడు చెప్పండి? నీ పరిపెత్తుకొని నీవు నడువు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ వాక్యంలో గమనించినది 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గరే పడుకొని ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? నీవు లేచి వెళ్ళనడం లేదు, నీవు లేచి
నీ పరుపెత్తుకొని నడవు అంటున్నాడు. అసలు నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో ఉంటున్నాడు. పరుపెత్తుకొని అతడు వెళ్ళగలుగుతాడా? వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని మాటను అతడు ఏం చేశాడు చెప్పండి? నమ్మాడు. హల్లెలూయా. నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తం ఏమవుతుంది చెప్పండి? సాధ్యం. నమ్మేవారే ఏం చేస్తారు తెలుసా? నిజమైన విశ్వాసం కలిగిన వారు ఏం చేయారంటే ప్రశ్నించరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్నించలేదు ప్రభువును. ప్రభువా, నేను 38 ఏళ్ళ నుండి ఇక్కడనే పడుకొని ఉంటే నన్ను ఏమంటున్నావు ప్రభువా? నువ్వు నన్ను లేమనిదే కాక పరుపెత్తుకొని నీవు నడవమంటున్నావని ప్రభువును ప్రశ్నించలేదు. ఆ వ్యక్తి ఏం చేశాడు? దేవుని మాట యందు విశ్వాసం ఉంచి అతడు లేచి పరుపెత్తుకొని నడవడం మన వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. అదే ఏంది చెప్పండి? విశ్వాసం. అదే దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి. అదే అతడు ఏం చేస్తుంటాడు? వాగ్దానాన్ని, అతడు దేవుని వాక్కుని ఏం చేశాడు చెప్పండి? నమ్మాడు. అందుకే రాత్రికాల సమయంలో దేవుని వాగ్దానాలు మీరు నమ్మండి, ప్రార్థన చేయండి. ప్రభువా, రోగముతో వచ్చి ఉంటే ప్రభువా నువ్వు స్వస్థపరిచే దేవుడు నన్ను బాగు చేయండి, నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏదైతే పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావో ఆయన వాగ్దానాలను పట్టుకొని నీవు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేయవాడైనాడు. నిజమైన విశ్వాసం మనలో ఉందనుకోండి, మనం ప్రశ్నించాం. రాత్రంతా కూడా పేతురు ఏం చేశాడు? చేపల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. ఒక చేపన దొరికిందా? దొరకలేదు. యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఏమన్నాడు? దోణిని కొంచెం లోతునకు నడిపించి నీవు వలవే అన్నాడు. పేతురు ప్రశ్నించినాడా? ఎప్పుడు ప్రభు పోయింది పేతురు దగ్గరికి? పేతురేమో చేపలు పట్టడానికి రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు. ప్రభు ఎప్పుడు వలవేయమంటున్నాడు? ఎప్పుడు? పగులు వలవేయమంటున్నాడు. చేపలు ఎప్పుడు పడతారు? రాత్రిపూట చేపలు పడతారు. పేతురుని ఎప్పుడు వలవేయమంటున్నాడు? పగులు వలవేయమంటున్నాడు. పేతురు ఎంత మాత్రం కూడా ప్రశ్నించలేదు దేవుణ్ణి. పేతురు దేవుని మాటను పెట్టలేదు. దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ఏం చేశాడు? ఆయన చెప్పిన రీతిగా వల వేశాడు. ఏమైంది చెప్పండి? విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. హల్లెలూయా. ఆయన మాట విన్నారు అంటే ఆయన మాటలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. అందుకే దేవుడు నీ జీవితంలో నీవు ఏమనుకుంటున్నావో అది జరగాలంటే మనం ఏమి నమ్మాలంటే మొదటిగా ఆయన వాగ్దానాలు మనము నమ్మాలని ఇక్కడ మొదటి మాటగా మనము చూస్తుంటున్నాం. రెండో మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నీవు అనుకున్నది జరగాలంటే ఏమి నమ్మాలంటే రెండవదిగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైతే అడుగుతుంటున్నామో అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వివాహము కావచ్చు, గర్భఫలము కావచ్చు, అడిగినది మనకు ఏం చేయాలంటే మనము పొంది ఉన్నామని మనము నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశతో వస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తారు చెప్పండి? తృప్తి పరిచేవాడైనాడు. ఆశ లేనప్పుడు దేవుడు ఏ విధంగా చేస్తాడు చెప్పండి? ఆశ ఉండాలి మనకు. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉండాలి. ఆశ కలిగిన వారి దేవుని యొద్దకు మనము వస్తుంటున్నాం. ఆశ ఉంది కనుక మన ఆశలు తీర్చబడాలి, మన కోరికలు తీర్చబడాలి, మనం ఆశిస్తున్నవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుని మీద మనం ఆధారపడే వారమై ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం, మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని మనం ఏం చేయాలంట? నమ్మాలి. మనం పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? అడిగినవన్నీ కూడా అనుగ్రహించేవాడైనాడు. హల్లెలూయా. అడిగినవన్నీ కూడా ఇచ్చేవాడైనాడు. ఈ లోకంలో మనం తల్లిదండ్రులను అడిగినామనుకోండి, వారు కొన్ని ఇవ్వగలుగుతారు. కానీ దేవుణ్ణి అడిగితే మనకి ఏది కావాలనో
అది అనుగ్రహించే వాడై ఉన్నాడు. కనుక రాత్రికాల సమయంలో ప్రార్థనకు వస్తుంటున్నాడు. చాలామంది ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు. ప్రార్థనకు దూరం అయిపోయే వాళ్ళు కొంతమంది ప్రార్థన చేయాలంటేనే ఏం చేస్తామని చెప్పండి, చుట్టూ తిరుగుతాం. ఏం చేస్తుంటారు అని చెప్పండి, ప్రార్థన చేయమంటే చుట్టూ వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా. ప్రార్థన అనగానే మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన మనకు అంశాలు తెలియజేస్తానే ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువు ఏం చేశాడు చెప్పండి, రాత్రంతా ఆయన ఏం చేశాడు, తండ్రితో ఏకాంతంగా గడిపాడు. ప్రార్థన అంటే అవసరత కోసమే చేసేది కాదు. ప్రార్థన అంటే ప్రభువుతో మనము గడిపే సమయం. ఆయనతో మనకు ఒక సంబంధం అనేది ఉండాలి. చాలామంది ఏం చేస్తుంటున్నారు, ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తుంటున్నారు. ప్రార్థన మనకు సంఘములో ఉండాలి. ఇంతకు ఎవరు లేచి ప్రార్థన చేస్తుంటున్నారో మనకే తెలుసు. నీవు ఎంత బిజీగా ఉన్నా ఏం చేయాలి చెప్పండి, మనం లేచి మనము ఉదయమనే ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన లేకుంటే కార్యాలు జరగవు. ప్రార్థన చేయాలి. బోధించే వాళ్ళు చేస్తేనే కాదు, వస్తున్న ప్రతి వారు చేయాలి. కార్యాలు జరగాలన్నా, ఆగిపోయిన వారు రావాలన్నా, వస్తున్న వారికి అద్భుతాలు చేయాలన్నా, స్థితిగతిలో మారాలన్నా, ఈ యొక్క సంఘము క్షేమాభివృద్ధి నొందాలన్నా, ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడాలన్నా, ఈ సంఘంలో ఉన్నటువంటి పరిచర్య వ్యాప్తి చెందాలన్నా, సంఘానికి వస్తున్న వారందరూ కూడా ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. నిద్రపోవడానికి సమయాన్ని కేటాయిస్తుంటున్నాం, తినడానికి కేటాయిస్తుంటున్నాం, మన పనులకు సమయాన్ని కేటాయిస్తుంటున్నాం. ప్రార్థనకు కూడా సమయాన్ని కేటాయించాలి. నీవు మోకరించలేకుంటున్నావా, నీవు కూర్చొనైనా ప్రార్థన చేయాలి. ఏదో ఒక విధంగా మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన మనము చేయాలి. ప్రార్థన లేకుంటే కార్యాలు జరగవు. శుక్రవారం కొద్దిసేపు సమయం ఉంటుంది, ఆ కొద్దిసేపులోనే ఎతుకులాడుతున్నాం. ఒక 5 నిమిషాలు ఎతుకులాడుతున్నాం. ఎవరు చేస్తారు. ఏ ముసలోళ్ళైనా చేయొచ్చు ప్రార్థన, చిన్నపిల్లలైనా చేయొచ్చు, పెద్దవారైనా చేయొచ్చు. శుక్రవారం వచ్చింది ఎందుకు చెప్పండి, మనం ప్రార్థన ఏమని పెడుతుంటున్నాం, మనము ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనను మనం పెట్టుకున్న తర్వాత ప్రార్థన లేకుంటే ఎట్లా చెప్పండి, ఎట్లా దేవుడు మన మధ్యలోకి వస్తాడు, ఆత్మ ఏ విధంగా కుమ్మరించబడుతుంది, వచ్చిన వారందరూ కూడా ఏ విధంగా మార్పు చెందుతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు చెప్పండి. వచ్చిన వాళ్ళే ప్రార్థన చేయకుండా ఉన్నారు. వచ్చిన వారందరూ కూడా ప్రార్థన శక్తితో నింపబడాలి. హల్లెలూయా. మేడగది మీద వాళ్ళందరూ కూడా ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు, వాగ్దానాన్ని నమ్మి వాళ్ళందరూ కూడా ఏం చేశారు చెప్పండి, ఏక మనసు కలిగి ఏకాత్మతో దేవుని స్తుతించినప్పుడు పరిశుద్ధాత్మ నలుమూల నుంచి ఏమైంది చెప్పండి, కుమ్మరించబడింది. వారు అన్య భాషలలో ఏం చేశారంట, మాట్లాడారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము ప్రార్థనే చేయకుండా ఉంటే అడిగినవి ఏ విధంగా పొందుకుంటాం చెప్పండి, ఆశలు ఏ విధంగా తీర్చబడతాయి చెప్పండి, స్థితి ఏ విధంగా మార్చబడుతుంది చెప్పండి. అందుకే వచ్చిన వారందరూ కూడా మోకరించి ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా అపవాదం ఏం చేస్తుంది, ప్రతి వారి నోరు మూసివేస్తుంది. నీ మూయబడినటువంటి నోరు ఏం కావాలి చెప్పండి, తెరవబడాలి. హల్లెలూయా. నీవు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రభువా నా నోరు తెరిచి ప్రార్థించలాగా సహాయం చేయండి. నువ్వు సిద్ధపడి రావాలి. నీకు సిద్ధపాటు లేకుండా ప్రార్థన చేయాలనే ఆలోచన లేకుండా నీవు ఉన్నట్టయితే ఏ విధంగా పొందుకోగలుగుతావు చెప్పండి. ఈ రాత్రికాలంలో వచ్చింది ఎందుకు, ఏదైతే పొందుకోవాలని వచ్చున్నావో అది ఏం చేయాలి చెప్పండి, అడిగి మనం పొందుకునేవారమండి. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగకుండానే ఏ విధంగా ఇస్తాడు చెప్పండి దేవుడు 38 ఏళ్ల నుండి అక్కడ పడి ఉన్నాడు ఆ వ్యక్తి. ప్రభు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉంటుంది యోహాను సువార్తలో, ఆయన ఎరిగి ఉన్నప్పటికీ ప్రభు ఏమన్నాడు తెలుసా, నీవు స్వస్థపడాలని కోరుతున్నావా. హల్లెలూయా. దేవునికి తెలుసు, కానీ మనం అడగాలని ఆశపడుతుంటున్నాడు. హల్లెలూయా. చూడండి, పిల్లలకి ఏమి ఇవ్వాలో మనకు తెలుసు, కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి ఏది కావాలనో ముందుగానే అడుగుతారు. అదేవిధంగా పరమ తండ్రి దగ్గరికి మనం వచ్చి ఉంటున్నాం. నీకు ఏది కావాలో నువ్వేం చేయాలి తెలుసా, అడగాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 21వ వచనము మనం చదువుకుందాం. అందుకాయన చదవండి అమ్మా. అందుకాయన మీరు ఇంకనూ 9వ అధ్యాయము మార్కు సువార్త 21వ వచనాన్ని చదువుకుందాం.
అప్పుడు ఆయన ఇది మీకు సంభవించిన ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని అతడు ఏం చేశాడంట, బిగ్గరగా చెప్పానని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. బాల్యము నుండి ఇక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాక్యంలో మనం చూసినట్టయితే మూగ దయ్యము పట్టి ఉందంట. ఏ దయ్యము? మూగ దయ్యము చేత ఉంటున్నాడు ఈ వ్యక్తి. ఎప్పటి నుంచంట? బాల్యము నుంచే. అక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. శిష్యులు బాగుపరచలేకపోయారు. ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకుని వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది, వారు ఆయన యొద్దకు తీసుకొని రాగానే ఏం జరిగిందంట, దయ్యము ఏమైందంట, విలవిలలాడించెను అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకు విలవిలలాడించిందంట? యేసును దయ్యం ఏం చేసింది? చూచింది. మూగ దయ్యము పట్టినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే యేసును చూశాడు. చూడగానే అతనిలో దయ్యం ఏమైందంట, విలవిలలాడించి వాడిలో నుంచి ఏమైంది చెప్పండి, అది వెళ్ళిపోయింది. అప్పుడు ఏం జరిగిందంట, అతడు నేల పడి నురుగు కార్చుకొనుచు అతడు పోర్లాడుచుండెనని ఇక్కడ వాక్యములో మనము చూస్తుంటున్నాం. ఈ వ్యక్తి పరిస్థితి ఏంటంటే మూగదయం ఎప్పుడైతే పడుతుందో ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటున్నాడంట, వాక్యములో రాయబడి ఉంటుంది. అప్పుడు వాడు దయ్యం పట్టకని ఏమవుతాడంట, వాడు పడవేయబడుతుంటున్నాడు, మురుగు కార్చుకుంటున్నాడు, ఇంకా మనం చూసినట్లయితే పండ్లు కొరుక్కుంటున్నాడు, మూర్ఛిల్లు ఏమైపోతుంటున్నాడంట, అతడు పడిపోతుంటున్నాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే దయ్యము ఏమైంది, విలవిలలాడించి అతని నుంచి తొలగిపోయింది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇతనికి ఎప్పటి నుంచి ఈ విధంగా దయ్యము చేత ఇతడు పీడించబడుతుంటున్నాడని ఆ తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏమంటున్నాడు, బాల్యం నుండి అని అన్నాడు. అందుకు ప్రభు వాక్యంలో మనం గమనించినట్లయితే వారి మీద ఏం కలిగిందంట, కనికరము కలిగినట్లు ఇక్కడ వాక్యములో మనం చూస్తుంటున్నాం. ఏమంటున్నాడు ప్రభువు, ఏమంటున్నాడు, అది వాని నాశనము చేయాలని తరచుగా ఏ విధంగా ఉందంట, అగ్నిలోను నీళ్లలోను పడదోయును, ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. ఇక్కడ దయ్యము చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తి దయ్యము పట్టగానే అతని పరిస్థితి ఏ విధంగా ఉందంట, అతడు అగ్నిలో పడిపోతుంటున్నాడు, నీళ్ళల్లో పడిపోతుంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే అతడి పరిస్థితి ఏ విధంగా ఉందంట, పట్టినప్పుడంతా కూడా నురుగు ఆడ్చుకుంటున్నాడు. మనం చూస్తూ ఉంటాం, గమనించినట్లయితే వాయు అంటారు మన వాళ్ళందరూ కూడా. వాయు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాయు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కింద పడిపోయి నోరు కొరుక్కొని నోరు కార్చుకుంటా వాళ్ళు విలవిలలాడుతూ ఉంటారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఒక బీగమో ఏదైనా ఇనుపది అతని చేతిలో ఉంచడం మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. అదేవిధంగా ఈ వ్యక్తి బాల్యం నుండి ఈ సమస్యతో బాధపడుతుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అతని మీద ఏం పడ్డాడంట, అతని మీద కనికరపడ్డాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆయన మీద కనికరపడి ప్రభు అంటున్నాడు, నీవు నమ్ము చాలంటున్నాడు. నీవు నమ్మితే నీకు సహాయం కలుగుతుంది అన్నప్పుడు ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడు అంటే, ప్రభువా అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పాను. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ప్రార్థన చేయనప్పుడు మనం అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని మనం ఏం చేయాలంట, నమ్మాలి. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నేనైతే నమ్ముతుంటున్నాను. ఏమంటున్నాడు, నా కుమారుని నువ్వు స్వస్థపరుస్తావు, బాగు చేస్తావని నేను నమ్ముతుంటున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని అతడు ప్రభుతో మాట్లాడినట్టు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అప్పుడు ఏం జరిగిందంట, జనులు గుంపులు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్మని, ఇక వానిలో ప్రవేశించవద్దని
నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను. హల్లెలూయా. అపవిత్రాత్మను ఏం చేస్తుంటున్నాడు? ప్రభువు గద్దిస్తుంటున్నాడు. అపవిత్రాత్మ ఏమైందంటే అతనిలో నుంచి వెళ్ళిపోయింది. ఏమంటున్నాడు ప్రభువు? మూగవైన చెవిటిదైమా వాణ్ణి వదిలిపోము, ఇక వాణిలో ఏమంటున్నాడు? ప్రవేశించవద్దు. హల్లెలూయా. ఇంకా ప్రవేశించలేదు అతనిలో. ఇంకా ఎప్పటికి కూడా అతనికి దయ్యం అనేది రాలేదు. ఎందుకంటే ప్రభు ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. అందుకే ఆయన ఆజ్ఞకి ఏమవుతుంటున్నాయి? దయ్యాలు కూడా లోబడుతుంటున్నాయి. మనుష్యులు ఆయన ఆజ్ఞలకు లోబడకనే ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. కనుక రాత్రికాల సమయంలో 2 విషయాలు మనం చూసాం. దేవుని వాగ్దానాలు మనం ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. రెండోదిగా మనం చూస్తుంటున్నాం, ప్రార్థన చేసేటప్పుడు మనం ఏదైతే అడుగుతుంటున్నామో అది మనం ఏం చేయాలంట? పొంది ఉన్నామని నమ్మాలి. ఈ వ్యక్తికి అపనమ్మకం ఉంది, కానీ దేవుని ఏం చేశాడు? అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని దేవుని నమ్ముకున్నాడు. అతని కుమారుడు ఏమయ్యాడు చెప్పండి? దయ్యము నుంచి విడిపించబడ్డాడు. కనుక రాత్రికాల సమయంలో దేవుని మాటలు విన్న మనమందరం కూడా వాక్యంలో రాయబడింది, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ 2 విషయాలు మనం చూసాం. ఈ రాత్రికాల సమయంలో వాక్యం విన్న మనమందరము కూడా ఆయనను నమ్ముకుందాం. ఆయన నమ్ముకొని ఆయన వాగ్దానాలు నమ్మి ప్రార్థన చేసామన్నీ కూడా పొంది ఉన్నామని మనం నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అట్టి కార్యాలు మనందరి జీవితాలలో జరిగించును గాక. ఆమెన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీవు అనుకున్నది జరగాలంటే ఏమి నమ్మాలో మనం చూసాం ఈ రాత్రి కాలమున. ఆయన వాగ్దానాలు నమ్మాలి. ప్రార్థన చేస్తున్నవన్నీ కూడా, అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలని మనము చూసాం. కనుక వాక్యం విన్న ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇన్ని రోజులు మనుషులను నమ్ముకున్నామేమో, రాజులను నమ్ముకున్నామేమో, తెలివిని నమ్ముకున్నామేమో, జ్ఞానమును నమ్ముకున్నామేమో, ధనమును నమ్ముకున్నామేమో. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీవు నమ్ముకున్నట్టయితే నీ కార్యమును నెరవేర్చేవాడై ఉన్నాడు. తగిన సమయంలో నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. నీ స్థితిని ప్రభువు మార్చేవాడై ఉన్నాడు. నమ్మి నమ్మి మనుషులను నమ్మి పలుమారు నీవు మోసపోయావేమో. ఈ రాత్రికాల సమయంలో యేసే నమ్మితే నీ జీవితంలో కార్యము చేయవాడై ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతములు చేయవాడై ఉన్నాడు. ఆయన వాగ్దానాల్లో మనం నమ్మేవారమై ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న మనమందరము కూడా ఏదైతే అడుగుతుంటున్నామో అది తప్పకుండా ప్రభు అనుగ్రహించి ఉన్నాడని మనం నమ్మేవారమై ఉండాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో సన్నిధికి వచ్చిన నీవు ఏదైతే నీవు కావాలని వచ్చి ఉన్నావో నీవు అది పొందుకోవాలంటే ఆయన వాగ్దానాలు నమ్మాలి. ప్రార్థించినది నేను పొందుకొని ఉన్నానని నీవు నమ్మినట్టయితే దేవుడు తప్పకుండా సహాయం ఇచ్చేవాడేనా. నీవు సుఖభోగాలను నమ్మి ఈ లోకంలో ఉన్నావా? ఐశ్వర్యం నమ్మి ఉంటున్నావా? రాజులు నమ్మి ఉంటున్నావా? దాని ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనుషులు నమ్ముకొని ఉంటున్నావా? నీకు ప్రయోజనం ఉండదు. యేసే నమ్ముకున్నట్లయితే నీకు ఘనతనిచ్చేవాడైనాడు. యేసే నమ్ముకుంటే నీకు ఐశ్వర్యమును అనుగ్రహించేవాడైనాడు. యేసే నమ్ముకుంటే నీకు ఉన్నత బహుమానాన్ని ప్రభువు అనుగ్రహించేవాడైనాడు. కనుక రాత్రికాల సమయంలో వాక్యం విన్న మనం అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నీవు ఆయనను నమ్ముకున్నాము. ఆయన నమ్ముకో, ఆయన నమ్ముకో. యేసు ప్రభు అంటే నీవు ఇంకా నమ్ముకొని స్థితిలో ఉంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు గురించి నీవు తెలియని స్థితిలో ఉంటున్నావా? యేసుక్రీస్తు ప్రభును నీవు ఏదో చిన్న చూపు చూస్తుంటున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, జీవమున దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేము అనుకున్నవి జరగాలంటే ఏమి నమ్మాలో మేము చూసాము నాయన. వాగ్దానాలు నమ్మాలి ప్రభువా. ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి నాయన. అప్పుడు మీరు సహాయం చేస్తారని మీరు మాతో మాట్లాడిన విధానంపై స్తోత్రాలు. రాత్రి వచ్చిన ప్రతి వారి యొక్క అంతరావసరం తీర్చండి, సహాయం చేయండి. అన్ని విషయాలు ఆశీర్వదించండి, వర్ధిలింపచేయండి. క్షేమము, సమాధానం, సంతోషం, ఆరోగ్యం, నెమ్మది ప్రతి వారికి అనుగ్రహించండి.
అన్ని విషయాల్లో వర్ధిలింపచేయండి, దీవించండి, మీరు ఆఖరికి సిద్ధపరచండి. పడిపోయినటువంటి ప్రార్థన బలిపీఠములు తిరిగి కట్టుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రార్థన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, అభిషేకమును పొందుకొని నీ కొరకు రోషము కలిగి అయ్యా తండ్రి ప్రభువా వాడబడుటకు సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని తండ్రి యేసు నామములో ఉద్యమ చేత నింపండి అయ్యా. నిత్య వక్రులు యేసు నామములో తొలగిపోవును గాక. తండ్రి కార్యము జరిగించండి అయ్యా. ఈ సంఘంలో ఉద్యమతో నింపండి. ఆగిపోతున్న వారందరినీ కూడా నడిపించండి అయ్యా. ఈ సంఘాన్ని ప్రభువా అయ్యా మీరే దర్శించండి అయ్యా. ఈ సంఘం మీద మీ కనుదృష్టి ఉంచండి అయ్యా. నీ బిడ్డల మీద మీ కనుదృష్టి ఉంచండి అయ్యా. ఈ సంఘంలో విస్తరింపచేయండి, నలుగు మూలల వరకు మీరు వ్యాపింపచేయండి నాయన. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించండి. వస్తున్న ప్రతి వారు కూడా ప్రభువా నేను నమ్ముకొని ఇక్కడికి వచ్చి ప్రభువా ఇహా పరలోక దీవెనలు పొందుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలు పాల్గొన్న ప్రతి వారిని పేరు పేరు వంతున దీవించి ఆశీర్వదించండి. రాలేకపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఆదివారం దినమందు జరబోయే ప్రభు బల్లారదను నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభం మొదలు ఇంతవరకు క్రమముగా మర్యాదగా మీరు జరిగించిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాలంలో ఈ ఉపవాస ప్రార్థన ముగించుకొని మా గృహాలు మేము వెళ్తుండగా నీ సన్నిధిని తోడు నీ కాపుదల మాత్రం ఉంచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి.